మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవాళ మన వీడియో ఏంటంటే టేస్టీ కొబ్బరి రైస్ విత్ చికెన్ కర్రీ అనమాట. ఇవాళ సండే కాబట్టి సండే స్పెషల్. మీరు కూడా సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ కొబ్బరి రైస్ విత్ చికెన్ కర్రీ చాలా ఎమ్మిగా ఉంటుంది. ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ లేదంటే బ్యాచిలర్స్ పార్టీకి కానీ చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఛానల్లో హోమ్ కుకింగ్ వ్లాగ్స్, అలాగే ఫ్యాషన్ వ్లాగ్స్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ కొబ్బరి రైస్కి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. ముందుగా మనం కొబ్బరి రైస్కి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ఒక కొబ్బరికాయ అండ్ 2 ఆనియన్స్ అండ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను. 5 చిల్లీస్ అండ్ రైస్లోకి వేసుకోవడానికి చెక్క, లవంగాలు, జీలకర్ర, మళ్ళీ ఇదంతా బిర్యానీ ఆకు, అనాస పువ్వు అన్నీ తీసుకునే యాలకులు అనమాట ఇవి. సో అదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి ఉంటే మనం కొబ్బరి రైస్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం కొబ్బరి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి కోసి అయితే పెట్టుకుందాము. నాకు లైఫ్లో ఏదైనా నచ్చని పార్ట్ ఏదైనా ఉందంటే ఆనియన్స్ కట్ చేయడం. ఈ ఆనియన్స్ ఏవి మంచివో ఏవి చెడ్డవో తెలీదు. సో ఇట్లా నల్లగా ఉంది కదా, ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాం. ఓకేనా, ఇట్లనే పెట్టుకోకూడదు. ఎవరి దగ్గరైనా ఏడవడం యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి వాళ్ళ దగ్గర పోతే మంచిగా ఏడవచ్చు. సో ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ కొబ్బరికాయ తురుముకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ కొబ్బరిని తురమాలన్నమాట. కొబ్బరి తురిమిన తర్వాత మిక్సీకి వేసుకుని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనమైతే ఒక ట్రాన్సాక్షన్ వీడియో చేద్దాం. మనకైతే కొబ్బరి తురుము రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం. సో ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం. సో ఇవైతే కొబ్బరి పాలు. ఒక్క కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిన పాలు ఇన్ని వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం రైస్ ప్రిపేర్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం ఒక కుక్కర్ పెట్టుకుందాం. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇది ఒక 3 టేబుల్ స్పూన్ ఉంటుంది ఆయిల్. చాలు, ఇంతకంటే ఎక్కువ వద్దు. ఎక్కువ వేస్తే మా ఇంట్లో కూడా ఆయిల్ ఎక్కువ తినరు కాబట్టి సో చాలు. సో మనం ముందుగా పెట్టుకున్న బిర్యానీ ఆకు, జీలకర్ర అండ్ లవంగాలు, చెక్క అన్నీ మొత్తం అన్నీ ఇందులో వేసేద్దాం. సో కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. నేనైతే 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. బాస్మతి రైస్ కాబట్టి 5 గ్లాస్ మాత్రమే కోకోనట్ మిల్క్ అయితే వేస్తున్నాను. చికెన్ ఫ్రైకి ఏమేమి ఐటమ్స్ కావాలో ఇప్పుడు చూద్దాము. ఇవన్నీ మసాలా దినుసులు. దాని తర్వాత చికెన్ వచ్చేసి 1 కిలో చికెన్ తీసుకున్నాం మేమైతే. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఆనియన్స్, 2 టమోటా అండ్ 6 మిర్చి మాత్రమే కట్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ వచ్చేసి మనం ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఈ ఐటమ్స్తో మనం చికెన్ ఫ్రై అయితే చేసేద్దాము. ముందుగా మనం ఆల్రెడీ కొబ్బరి పాలు వేసి పెట్టాం కదా. సో ఈ కొబ్బరి పాలు అయితే ఆల్రెడీ బాగా మరిగిపోతున్నాయి కాబట్టి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం అనమాట. ఇందాక మర్చిపోయినా నేను ఎక్కువగా కల్లుప్పు వాడతాను. సో 3 గ్లాసెస్ రైస్కి ఉప్పు అయితే వేసుకుంటున్నా. ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా. సో ఈ రైస్ని కొబ్బరి పాలు ఆల్రెడీ మరుగుతున్నాయి కాబట్టి ఈ రైస్ అయితే వేసేద్దాం ఇప్పుడు.
ఇప్పుడైతే రైస్ వేసేసాం కదా, ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేద్దాము. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకైతే కొబ్బరి రైస్ రెడీ అయిపోతుంది. అంతలోపు మనం చికెన్ ఫ్రైకి పెట్టేసుకుందాం. ఓకే, సో చికెన్ ఫ్రైకి వచ్చేసి ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసుకుందాం. నేను ట్రైప్లే వాడుతున్నాను అనమాట, కొద్దిగా మాడకుండా ఉంటుంది కాబట్టి. సో అందులోకి కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను నేను, నాకు తెలిసిపోద్ది డైలీ వాడుతున్నా కాబట్టి. సో ఇందులోకి ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న జీలకర్ర అండ్ యాలకులు, మిరియాలు, లవంగాలు, ఇది వచ్చేసి అజ్వాని అంటారు కదా, అది అన్నమాట. సో ఇవన్నీ వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నా. అందరూ ఎట్లా వేస్తారు నాకు తెలియదు, నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తా. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేసుకుందాం. సో నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేస్తున్నా. పచ్చిమిర్చి వేగిపోయాయి. పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఓకే, ఒక 5 to 10 minutes టైం పడుతుంది. సో ఇప్పుడు ఆనియన్స్ వేయాయి కదా, టమాటాస్ వేద్దాం. సో ఇప్పుడు మనము టమాటాస్ కూడా వేసేసాం కదా, ఇవి టమాటా వేగేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని మూత అయితే క్లోజ్ చేద్దాము. కొంచెం బాగా మగ్గాలి, సిమ్లోనే పెడుతున్నాను అనమాట నేనైతే. సో మనకి రైస్ విజిల్ అవడానికి ఆల్మోస్ట్ ఒక 15 minutes పడుతుంది కదా, అంతలోపు కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను అనమాట. కిచెన్లో ఉండి ముక్కమంతా చెమటలు పడినాయి, కొద్దిసేపు ఏసీలో కూర్చుని వస్తా. ఓకే, సో ఇప్పుడు రైస్ ఎట్లుందో చూద్దాం. బాగానే ఉడికింది, నాకు తెలిసి వాటర్ ఎక్కువైనా ఏమో అనిపిస్తుంది. సో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. సో ఆనియన్స్, టమాటా బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ చికెన్ వేద్దాం. సో ఇందులో మనం వాటర్ అట్లా ఏం వేయకుండా ఓన్లీ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. రుచికి సరిపడా ఉప్పు, కారం వచ్చేసి 1.5 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఈ మధ్య నేను బాగా కారం తగ్గించేసా. నెక్స్ట్ ధనియాల పొడి వచ్చేసి జస్ట్ 1 టేబుల్ స్పూన్. మనం ధనియాల పొడి ఎక్కువ తినకూడదు కాబట్టి. పసుపు వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్. పసుపు ఎంత తిన్నా మంచిది, యాంటీబయాటిక్. నెక్స్ట్ దాని తర్వాత గరం మసాలా ఎక్కువగా వేయను, కొద్దిగా ఒక 1/2 స్పూన్ వేసా అంతే. ఇది వచ్చేసి చికెన్ మసాలా. సో అంతే. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి మిక్స్ చేద్దాం ఆయిల్లోనే. ఇప్పుడు మనము అన్నీ వేసేసాం కాబట్టి ఒక 15 minutes మూత క్లోజ్ చేసి కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక 15 minutes వదిలేసాం అనుకోండి, మనకి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మన చికెన్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఓకే, రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వచ్చి సూపర్ ఉంది చూడ్డానికి అయితే. అస్సలు ఇందులో వాటర్ లేవు, ఏం లేవు అనమాట. ఇందులో ఇంత కూడా వాటర్ పోయకుండా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్మెల్ చాలా బాగుంది చికెన్. సో ముక్క కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా మన చికెన్ వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా మీకు. ఓకే, వేడి కోకోనట్ రైస్ విత్ చికెన్ ఫ్రై. ఇప్పుడు మనం తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో ఇప్పుడు మనం ఈ
ఇప్పుడు నేను ఈ కోకోనట్ రైస్ విత్ చికెన్ కర్రీని అయితే టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో మీ అందరికీ చెప్తాను. ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది, స్మెల్లే అదిరిపోతుంది, ఎమ్మీగా ఉందన్నమాట. ఫస్ట్ ముద్ద మీరు కూడా ఒకటి తినండి. సో ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే నేను తింటున్నాను. కర్రీ అండ్ కోకోనట్ రైస్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది, చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది అనమాట నిజంగానే. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అండ్ మీరు కనుక మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం. ఓకే, అప్పటి వరకు బాయ్.